స్వాధీనంలో అయి ఉండగా దేవుడు అందించిన యొక్క ఈ జీవితాన్ని ద బెస్ట్ పాసిబుల్ వేలో, అంటే మనము ఒక మంచి యొక్క ఉద్దేశంతో మనము ఆలోచించినట్లయితే ఒక చిన్న కోట్ ఉంటుంది, ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ అని చెప్పేసి ఒక మంచి ఒక కొటేషన్ ఉంటుంది. అంటే దినాన్ని మనము ముగించేటప్పుడు దానిని త్వరగా ముగించాలి. దేంతో మనము ఆ యొక్క రోజుని మనం ముగిస్తామంటే నిద్రతోటి ముగిస్తాం. అలాగే లేచేటప్పుడు ఉదయాన్నే సూర్యుని యొక్క వెలుతురు రాకముందే ఎర్లీ మార్నింగ్ లోనే మనందరము లేచే వారిగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరోగ్యపరంగా కూడా అది చాలా యొక్క మంచి అయిన విషయమే. అయితే ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ అనేది వినడానికి చెప్పడానికి చాలా ఈజీగా ఉన్నా కానీ ఎర్లీ టు బెడ్ అనేది అనగా నిద్రకి ఉపక్రమించడానికి మనము బెడ్ మీద పడుకున్నప్పుడు ఇమీడియట్ గా అయితే ఎవరికి కూడా నిద్ర రాదు. ఎందుకంటే కాలము మనుషులందరినీ కూడా నడిపిస్తూ ఉన్నప్పుడు సమయము అనేది ఏది కూడా మనకి అనుకూలంగా లేకుండా పరిస్థితులు అన్నీ కూడా తారుమారయ్యి మనము నిద్రకు ఉపక్రమించే యొక్క టైంలో ఆ యొక్క పనులన్నిటి కూడా గురించి మనము ఆలోచిస్తూ ఉన్నాం. నిద్రపోవడము అనేది దేవుడు అందించే ఒక మంచి గొప్ప భాగ్యమైన వరం. నిజంగా మిమ్మల్ని మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఎవరైనా సరే బెడ్ మీద పడుకున్న వెంటనే ఎవరికి కూడా నిద్ర రాదు. ఎందుకంటే కాలంలో మనం చేయవలసిన పనులు అనేకమైనవి ఉంటాయి. సమయం ఏది కూడా మనకి అనుకూలంగా లేకుండా మనము అనుకున్న యొక్క ప్రతి పని కూడా అంత తారుమారవుతూ మనసు నిండా గుండెల నిండా భయంతో మనం ఉంటూ ఉంటాం. కన్నబిడ్డలు ఏమైపోతారో, భర్త దూరంగా వెళ్ళాడు ఏమైపోతాడో, నా జీవితం ఏమైపోతుందో, నేను యొక్క నా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో, దూరంగా ఉన్న పిల్లలు ఎలాగా ఉన్నారు, ఆరోగ్యం ఏ విధంగా ఉండింది, ఇట్లా రకరకాలమైన ఆలోచనతో మనందరం కూడా ఆ బెడ్ మీద పడుకొని ఆలోచిస్తూ ఉంటాం. చాలా మందికి నిద్ర రావడానికి అనేక మంది వేరే యొక్క పర్యాయాలుగా వేరే యొక్క టాబ్లెట్స్ యూజ్ చేయడమో, లేకపోతే ఆల్కహాల్ తాగడమో, లేకపోతే ఇంకొకటో ఇవన్నీ దేనికి వస్తాయి? సరైన నిద్ర అనేది లేక. ఎందుకు అంటే ఈ నిద్ర ఎందుకు దూరం అవుతుంది అంటే మన మనసులో ఉండే యొక్క భయం. దేని గురించి అయినా సరే మనకు భయం. అయితే ఆ భయాన్ని మనము దేనితో పోగొట్టుకోవాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము ఆదరించి ప్రేమించి దానికి అనుగుణంగా దానిని విశ్వసించి దాని ప్రకారంగా మనము నడవడం ప్రారంభిస్తే అది మనకి మంచి యొక్క ధైర్యాన్ని అందించింది అని ఒక మంచి యొక్క విశ్వాసం. మన యొక్క పనులు, పరిస్థితులు, కాలములు అన్ని కూడా దేవుని స్వాధీనంలో ఉన్నాయి కనుక నా జీవితాన్ని దేవుడు మారుస్తాడు, మా పిల్లల యొక్క భవిష్యత్తుని దేవుడు చక్కదిద్దుతాడు, నాకు మంచి యొక్క ఆరోగ్యం ఇస్తాడు, నాకు మంచి ఫైనాన్షియల్ స్టేటస్ ని అందిస్తాడు అనేకమైన ఆలోచనలతో కుటుంబంలో శాంతి సమాధానము అనేది లేక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైన ఆలోచన, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైన పరిస్థితి. ఈ పరిస్థితులన్నిటిని మనము గెలవాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని చేత పట్టుకొని మనము నడవవలసిందిగా దేవుడు అనేక సార్లు ఇశ్రాయేలీయులందరికీ కూడా తెలియజేస్తుంటాడు. ఆ విధంగానే 2023వ సంవత్సరానికి గాను మనందరికీ దేవుడు ఒక మంచి యొక్క వాక్యాన్ని ఇచ్చి మనలందరినీ ధైర్యపరిచాడు. ఈ 2023వ సంవత్సరాన్ని యవనస్తుల యొక్క సంవత్సరంగా మనము పెట్టుకొని వాళ్ళందరినీ ఏం చేశాము అంటే చక్కని యొక్క స్థితిలో వాళ్ళ యొక్క జీవితాన్ని సరిదిద్దుకోవాలి అని చెప్పేసి వాళ్ళ యొక్క ఆలోచనల్ని బలపరిచే విధంగా వాడు చేసే ప్రతి పని సఫలమయ్యేలాగా వాళ్ళ తల్లిదండ్రుల ఆలోచనలు చక్కగా పిల్లలు నెరవేర్చేలాగా ఉండటానికి చక్కని యొక్క స్థితిలో మన పిల్లలందరూ కూడా సెటిల్ కావాలని ఎంతో యొక్క ఈ సంవత్సర కాలం అంతా కూడా వారి గురించే యొక్క వాక్యం నడుస్తూ ఉంది. తల్లిదండ్రులు
ఏ విధంగా గొప్పవాళ్ళు అవుతారు అంటే పిల్లలు పొందే యొక్క అభివృద్ధిని చూస్తే తల్లిదండ్రులకి గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు, గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు, సమాజంలో తలెత్తుకొని నడుస్తూ ఉంటారు. ఎప్పుడైతే పిల్లలు కనుక త్రోవ తప్పుతారో, దారి పండుతారో, చెడు సహవాసానికి అలవాటు పడతారో ఏ తల్లికి కూడా ఏ తండ్రికి కూడా నిద్ర అనేది దరిదాపుల్లోకి రాదు. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏ విధంగా ఉంది అంటే, ఇదిగో ఒక పురుషుడు కష్టపడిన వాడు వారి యొక్క కష్టార్జితము ఆ యొక్క ఇంటిలోనికి రావాలి. ఇంటిలోనికి వచ్చిన యొక్క ఆ కష్టార్జితము ఆ యొక్క స్త్రీ చేతిలో అనగా భార్య చేతిలో కనుక పెడితే ఆ భార్య ఏం చేయడం ప్రారంభించాలి? తన యొక్క పిల్లలని చక్కైన యొక్క మార్గంలో నడిపించే యొక్క స్త్రీగా జ్ఞానము కలిగిన యొక్క వ్యక్తిత్వంతో ఆవిడ ఏం చేయాలి? తన కుటుంబాన్ని బాగుపరుచుకోవాలి, తన కుటుంబాన్ని కట్టుకోవడం ప్రారంభించాలి. తన యొక్క భర్తకి మంచి పేరు ప్రతిష్టలు వచ్చేలాగా జ్ఞానవంతురాలు దొరుకుట అరుదు, అట్టిది ముఖ్యముల కంటే శ్రేష్టమైనదని తన భర్త అన్ని చోట్ల చెప్పుకునే విధంగా ఆ స్త్రీ నడవడం ప్రారంభించాలి. ఇంకోటిగా చెప్తాడు, ఆ తల్లిదండ్రులు కూర్చున్న యొక్క భోజనపు బల్ల చుట్టూ వాళ్ళ పిల్లలు ఏ విధంగా ఉండాలంట? ఒలీవ మొక్కల వలె శ్రేష్టమైన వారిగా ఉండాలి అంట. ప్రైజ్ ది లార్డ్. ఇదే ఈ సంవత్సర కాలంలో మనం చేస్తున్న ఉద్దేశం. దానికి సపోర్ట్ గా ఉండడానికి యెషయా గ్రంథం 43వ అధ్యాయాన్ని మీకు అందరికీ చెప్పి ఈ సంవత్సర కాలంలో ప్రతి రోజు ఆ వాక్యాన్ని చదవమని చెప్పారు. ఏ ఒక్కరు కూడా ఒక్క రోజు కూడా మిస్ కాకుండా మేము అందులో వాక్యాన్ని చదివాము అన్న వాళ్ళు ఎవరైనా చేయి చూపించండి. ఈ సంవత్సరం అంతా వెరీ గుడ్. ఓన్లీ ఒక విక్టోరియా గారు, గట్టిగా విక్టోరియా గారు. సంవత్సర కాలం అంతా కూడా అది మిమ్మల్ని కాపాడుతుంది. మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి యొక్క సమయంలో ఉన్నా, ఎటువంటి యొక్క విపత్కరమైన యొక్క పరిస్థితులు మీకు ఎదురైనా, మీ మనసు బాధపడుతున్నా, మీరు దుఃఖంలో ఉన్నా, మీరు కుటుంబం శ్రమలో ఉన్నా, లేదా మీరు భయపడుతున్నా, లేదా ఎక్కడికైనా ప్రయాణం వెళ్తున్నా, లేదా ఏదైనా పని గురించి మీరు ఆలోచన చేస్తూ ఇది నా పట్ల దేవుడు నెరవేరుస్తాడని ఎలాంటి ఉద్దేశమైనా సరే మీ మనసులో కొంచెం అనుమానం వచ్చినా సరే నేనేం చెప్పాను? ఆ యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో మీకు ఇష్టం వచ్చిన యొక్క ఒక్క వచనాన్ని చదవండి అని చెప్పేసి చెప్పాను. చూడండి ఎంతమంది ఫాలో అయ్యారు, ఎంతమంది ఫాలో అయ్యారు? చర్చ మొత్తం మీద చెప్తే ఒక్కడే ఒకడు ఫాలో అయ్యారు. ఇది మీకు తోడుగా ఉంటుంది, ఇది మిమ్మల్ని ఆదరిస్తుంది, ఇది మిమ్మల్ని ధైర్యపరుస్తుంది అంటే ఒక్క నేను బైబిల్ 43 మొత్తం కూడా చదవమన్నా, రోజుకి అట్లీస్ట్ ఒక్క వచనం అన్న చదవండి. చూడండి ఎంత ప్రయారిటీ ఇస్తున్నారు మీరు. దేవుడు అంటే మీరు అసలు ఎంత ఇదిగా ఉన్నారో చూడండి. మరలా మనం వాగ్దానం, అది కాక మీకంటూ ఒక పర్సనల్ వాగ్దానాన్ని ఇచ్చాను. నేను ఏం చెప్పానో ఆ రోజున, ఇదిగో ఈ దేవుడి యొక్క వాగ్దానాన్ని తీసుకుని పరదేశు ప్రార్థనా మందిరికి అందించిన దేవుడి యొక్క వాగ్దానాన్ని మీరు చేత పట్టుకొని మీరు ప్రార్థించండి. ఒక్క వచనాన్నైనా సరే, ఒక్క రోజైనా సరే దేవుడు మీకు అందించిన వాగ్దానాన్ని ఒకసారి చూసుకొని, ఇదిగో సంఘంలో దేవుడు నాకంటూ మా సంఘానికి ఏ వాగ్దానం ఇచ్చాడని ఆ వాగ్దానాన్ని చదువుకుంటూ ఒక్క రోజు కాదుగా 365 రోజులు మీరు అనుదిన ప్రార్థనలో కనుక ఆ తండ్రికి మీ ప్రార్థనలో ఆ వాక్యాన్ని, ఆ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు ఆకాశం నుండి ఏం చేస్తాడమ్మా? మీ యొక్క అవసరతలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యములన్నీ చేయడానికి ఏం చేస్తాడు? ఆయన త్వర పెడతాడు. అన్ని తెలుసు మనకు. కానీ ఏంటంటే కాలము, సమయము ఏది కూడా మనల్ని ఆ దేవుడి వైపు నడిపించట్లా, ఆ వాక్యం వైపు నడిపించట్లా, ఆ దేవుని ఇచ్చిన మీ వాగ్దానం వైపు ఆ ఆలోచనని మీకు కల్పిట్లా. అయినను ఆయన కృప కలిగిన దేవుడు కనుక, ఆయన మన మీద దయ కలిగిన వాడు కనుక, ఆయన మన మీద ఎంతో ప్రేమ కలిగిన వాడు కనుక, ఆయన స్వరంగం ఇచ్చి ఆయన మనలందరినీ కొన్నాడు కనుక ఏం చేస్తా ఉంటాడు? మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉంటాడు. మనము అనేకమైన ఆలోచనలో కానీ పనుల్లో కానీ దేవుడిని నెగ్లెక్ట్ చేసినా ఎప్పుడు కూడా మనల్ని ఆయన ఎప్పుడు కూడా కొంచెం సమయం కూడా ఆయన మరువలేదు అనేది ఈ పాటికి, ఈ రోజుకి, ఈ సమయానికి అది నిజమని నేను మనస్ఫూర్తిగా నమ్ముకుంటాను. కాలంలో, సమయంలో ఏవి కూడా మన స్వాధీనంలో ఉన్నాం. బయటకు వెళ్ళిన మనిషి కరెక్ట్ గా వస్తాడో లేదో తెలియదు. బయట జరుగుతున్న పరిస్థితులను బట్టి మనం అందరం క్షేమంగా ఉంటామో లేదో తెలియదు. అనేకమైన యొక్క పనులు, ఆటంకములు ఎన్ని కలిగినను నేనున్నాను అంటూ దేవుడు మనల్ని అందరినీ ఆదరించాడు కనుక మరలా ఒక సమయాన్ని ఈ యొక్క 2023లో
31వ తారీఖున మనకు అందించాడు కనుక దేవుడు అందించిన ఆ వాగ్దానాన్ని బట్టి, దేవుడు మీతో చేసిన నిబంధనను బట్టి, పరదేశు ప్రార్థనా మందిరానికి దేవుడు అందించిన ఆ వాక్యాన్ని బట్టి అందరం కూడా ఒకసారి గౌరవపూర్వకంగా దేవుని స్తుతించి ఆరాధించి ఆయన మహిమలను ఘనపరచడానికి మీరందరూ కూడా ఒకసారి లేచి నిల్చున్నట్లయితే మరలా ఆ వాక్య భాగాన్ని చదివి మరి యొక్క వాక్య నూతన గ్రంథంలోనికి మనం వెళ్దాం. దయచేసి అందరూ లేచి నిల్చున్నట్లయితే ఈ సంవత్సర కాలంలో దేవుడు మనల్ని నడిపించి మనకు అందించిన వాగ్దానాన్ని మరలా నేను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధానంలో ఆయనకి మహిమను మనం ప్రకటిద్దాం. ఎందుకు అంటే ఈ సంవత్సరము 2023 సంవత్సరము యూత్ కి మంచిగా ఉండాలి అని చెప్పేసి ఎంతో తీసుకునే నిర్ణయాన్ని, నా ఆలోచనని దేవుడు చక్కగా సఫలపరిచి మన బిడ్డలందరినీ కూడా మంచి యొక్క క్షేమ స్థితిలోను, మంచి జాబ్స్ వచ్చి మంచి చక్కని స్థితిలో ఉండి, అనేక 3-4 ఫారెన్ వెళ్ళిపోయి మంచి జాబ్స్ వచ్చి, గవర్నమెంట్ జాబ్స్ వచ్చి, ఇంకా కష్టపడిన పనులు అనేకమైన పిల్లలందరూ కూడా దేవుడు సఫలం చేసిన దాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేసిన యొక్క వాగ్దానాన్ని, నేను కోరుకున్న యొక్క పనిని దేవుడు చక్కగా జరిగించాడు కాబట్టి దేవుని సన్నిధానంలో ఆయనకి మహిమ, ఘనత, ప్రభావం వచ్చులాగా ఆయన మనకు అందించిన యొక్క వాక్యాన్ని 2023వ సంవత్సరానికి దేవుడు అందించిన యొక్క మన యొక్క చర్చి వాగ్దానాన్ని నేను చదువుతూ ఉంటాను. కీర్తన గ్రంథము 128వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు నేను చదువుతాను. చూడండి. యెహోవా యందు భయభక్తులు, ఇప్పుడు కన్నా మీరు మనసులో చదువుతూ ఉంటాడు కదా, లాస్ట్ ఈ ఇయర్ కి ఎండింగ్ రోజైనా చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ కూడా ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల యొక్క కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండును. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగున ఆశీర్వదింపబడు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలం అంతయు కూడా యెరూషలేమునకు క్షేమము కలుగుట నీవు చూచెదవు. నీ పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలీయుల మీద సమాధానం ఉండును గాక. ఆమేన్. ఇవన్నీ నెరవేరాలి అంటే మనం ఏమై ఉండాలి అంట? యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగున ఆశీర్వదింపబడును. యెహోవా యందు భయము, భక్తి ఉండడము అంటే ఏ సమయంలో, ఏ కాలంలో, ఎప్పుడు, ఏ విధంగా దేవుని యొక్క వాక్యము మీకు బోధింపబడుతుందో దానిని అనుసరించుటయే, కేవలము దానిని పాటించటము మాత్రమే. ఇదిగో ఈ సంవత్సర కాలంలో పాస్టర్ గారు అట్లీస్ట్ మీరు అన్ని వచనాలు చదవలేరేమో, మీకు అంత టైం అంటే 24 గంటల్లో కనీసం ఒక 20 వచనాలు చదవలేరేమో అని నేను ఒక్క వచనమే చదువుతాను. ఒక రోజు బైబిల్లో ఇప్పుడు ఈ 6 వచనాలు చదవడానికి నాకు ఎంతసేపు పట్టిందమ్మా? జస్ట్ ఒక 1 మినిట్ పట్టింది. జస్ట్ 1 మినిట్. ఆ 1 మినిట్, ఒక్క నిమిషము మనం దేవునికి ఈ సంవత్సర కాలంలో ఏలేకపోయాము అంటే ఎంతగా వెనకబడి ఉన్నామో మీకు అందరూ కూడా ఒకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నారు. 128వ దావీదు కీర్తన, నిజంగా యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఈలాగున ఆశీర్వదింపబడును అని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది కదా. అంటే ఏంటి? ఆ వాక్యం చదివినప్పుడల్లా దేవుని యొక్క ఆత్మ మనకి ఏం చేస్తుంది? అది నీ వెంటే ఉంటది. దేవుని యొక్క దూతలు వచ్చి అనుక్షణము కూడా జ్ఞాపకం చేస్తారు. తండ్రి, నాయన, యేసయ్య, ఇదిగో చూడు. ఆ యొక్క స్త్రీ లేదా ఆ పిల్లవాడు అనుక్షణము ఈ వాక్యాన్ని పట్టుకొని నీ నామ స్మరణ చేస్తూ ఉన్నాడు. నాయన, మరి యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగున ఆశీర్వదింపబడును అంటే అదిగో ఆయన యొక్క కష్టార్జితము ఖచ్చితంగా, పురుషుడు చేసే కష్టార్జితము ఖచ్చితంగా ఇంటిలోనికి సక్రమంగా రావాలి నాయన. దానిని బట్టి ఆ యొక్క భోజనపు బల్ల తండ్రి, తల్లి, ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ భార్యాభర్తలు ఎదుట వాళ్ళ పిల్లలు ఎట్లా ఉండాలి అంట? చక్కని యొక్క ఒలీవ మొక్కల వలె ఉండాలంట. ఆ ఇంటిలోని ఆ స్త్రీ కళకళలాడే ఫలించు ద్రాక్షావల్లి గుత్తులాగా చక్కగా నిగనిగలాడిపోతూ ఉండాలి అంట. అంటే ఏంటి? సంతోషము, సమాధానము, శాంతి, ఐశ్వర్యముతోటి ఆ కుటుంబం అంతా ఎట్లా ఉండాలి? మంచి ఉన్నతమైన స్థితిలో ఉండి కుటుంబం అంతా నవ్వేవారిగా ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. ఇదంతా జరగడానికి దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? ఇదిగో ఈ దేవుని యొక్క వాక్యాన్ని చదవమన్నాడు. అలాగే యెషయా గ్రంథము 43వ అధ్యాయము
దానికి సపోర్టివ్ గా ఉండటానికి చక్కని యొక్క రీతిలో ఇందులో ఏ ఒక్కటైనా సరే రోజులో మొత్తంగా 28 వచనాలు ఉన్నాయి. 28 వచనాల్లో ఒక్క వచనాన్ని చదవమంటే, ఇంకా చూడకుండా చెప్పమంటే ఏమా ఇదే చూడకుండా చెప్పాలి అని అనుకోండి, ఎట్లా ఉంటుంది? ఈ రోజున అట్లా అందరికి ఒక టాస్క్ ఇస్తే ఇది వచ్చే సంవత్సరానికల్లా చూడకుండా చెప్పాలి మీరందరూ అంటే చెప్పలేరమ్మా. ముందు 28 వచనాలు, 365 రోజులు, 365 రోజులు. పిల్లల్ని చదవకపోతే ఏం చేస్తాం మనం? పెద్దవాళ్ళు పిల్లలు సరిగ్గా చదువు రాలేదనుకోండి, ఏం చేస్తాం? వాళ్ళని ముద్దు పెడతామా? భలేవాడు నా పిల్లడు మంచి ముద్దుడు తయారయ్యాడని, భలే ముద్దు పెట్టా నా బిడ్డ అని చెప్పేసి ముద్దు పెడతామా? వాడికి చదువు రాకపోతే ఏం చేస్తాం? దండించి ఏదో ఒకటి చేసి లాభం చేసాం, పాలించో, చివరికి వాడు సద్ది ముద్దులకు తయారైతే ఏం చేస్తాం? కొట్టడం ప్రారంభిస్తాం. బాలుడు నడవవలసిన త్రోవ వారికి నేర్పు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. ఎందుకంటే ఒక రోజున ఆ మాటను బట్టి తల్లి తండ్రి అనేవాళ్ళు ఆ పిల్లలకి మంచి యొక్క మాటలు చెప్పలేకపోతే వాడు ఒక రోజు ఎక్కడికి వెళ్తాడంట? ఆ బాల్ షాపుల్లోకి వెళ్తాడు, ఆ కిళ్ళి కొట్టు దగ్గర ఉంటాడు, ఆ చెడ్డ సమాసాలు చేసే దగ్గర ఉంటాడు. చివరికి వాడు ఏమని చేస్తాడు? కాలువలు తీసుకుంటూ బతుకుతాడు. అంతేగా చేసేది. వాడు నడవలసిన త్రోవ, రే మనం ఈ పని చేయాలి, మన ఫ్యామిలీ మనం ఇదని స్థితిగతులన్నీ ఏం చేయగలగాలి? చెప్పాలి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఈ లాభన ఆశీర్వదింపబడని దేవుడు వాక్యం చెప్తుంది. ఆయన దేవుడి యొక్క వాక్యం ఏం చెప్తా ఉంది? యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో అంటున్నాడు, ముందుగా ఒక మనిషిని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ, ముందుగా ఒక మనిషితో డైరెక్ట్ గా దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, అయితే యాకోబు నిన్ను సృజించిన వారి యొక్క యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈ లాభన సెలవిస్తూ ఉన్నాడు. దేని గురించి సెలవిస్తూ ఉన్నాడు? భయపడకము. ఫస్ట్ దేవుడు చెప్పే యొక్క మాట ఏంటి అంటే, తండ్రి అని మోకరించి మనము ప్రార్థించామా? తండ్రి అని చెప్పేసి ప్రభు అయిన యేసు దగ్గర మనము మోకరించామా? తండ్రి ఇదిగో నేను నీ సన్నిధానంలో ఉంటున్నాను అని దేవుని యొక్క పరిశుద్ధ మందిరంలో మనము కాలు పెట్టామా? అలా కాలు పెట్టిన వాడు, ప్రార్థించిన వాడు, మోకరించిన వాడు, దేవుని సన్నిధానంలో మొరపెట్టిన వాడు, ముందుగా వాడిలో ఏం ఉండకూడదంట? భయము అనేది ఉండనే కూడదు. ప్రైజ్ ది లార్డ్. ఆ భయాన్ని పోగొట్టుకోవాలి అంటే దేవుడు తెలియజేస్తా ఉన్నాడు, నాయన యాకోబు నువ్వు ఎవరివి? నేను నిర్మించిన వాడిని, నువ్వు ఎందుకు భయపడతావు? మన ఇంట్లో పిల్లలు మాటికి భయపడతా ఉంటారమ్మా. భయపడినప్పుడు మనం ఏం చేస్తాం? ఇంకా భయపెడతామా? చిన్న వాటికి భయపడతారు. చిన్నపిల్లలు ఇంట్లో ఉంటారు, బయట మంచి వర్షం పడతా ఉంటుంది, పెద్ద పెద్ద ఉరుములు మెరుపులు వస్తాయి. పిల్లలు ఏం చేస్తారు? అడలిపోయి భయపడిపోతారు. అప్పుడు ఏం చేస్తావు? వాడి వర్షంలోకి వస్తావా? ఇంకా భయపడిందని ఏం చేస్తావు? వాడిని చక్కగా దగ్గరికి పిలుచుకొని నీ గుండెలు కట్టుకొని వాడిని ముద్దు పెట్టి, ఏం భయపడుతున్నా నేనున్నాను అని ధైర్యం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా అదే యొక్క మాటని ప్రతిసారి మనకు తెలియజేస్తున్నాడు. భయపడకము, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిర్మించాను నాయన. నీకు వస్తున్న కష్టాలు, బాధలు, కన్నీరు, శ్రమలు, ఇబ్బందులు అవన్నీ ఎలాంటి ఉరుములు మెరుపులు లాంటి, అవి ఎక్కడి నుంచి వస్తాయి? ఆకాశం నుంచి కిందకు వచ్చినను ఏమి కూడా మనల్ని ఏమి చేయలేవు. ఎప్పుడైతే నువ్వు ఆ ఇంటిలో ఉండి గృహంలో నువ్వు చక్కని యొక్క స్థితిలో ఉన్నావో, నీ తల్లిదండ్రులకు నీకు దగ్గరగా ఎప్పుడైతే ఉన్నావో, ఎన్ని ఉరుములు మెరుపులు వచ్చినా నీకు భయం వేసిన వెంటనే ఏం చేస్తావు? నీ తల్లినో తండ్రినో గట్టిగా హత్తుకుంటావు. అలా పిల్లలు భయపడినప్పుడు నువ్వేం చేస్తావు? వాళ్ళని దగ్గరికి తీసుకొని కౌగిలించుకొని, ఏం భయపడదు నాయన అని చెప్పేసి ఏం చేస్తావు? ముద్దు పెడతావు. ఎందుకని? వాడికి భయము అనేది కలిగినప్పుడు ఎవరి దగ్గరికి ఎవరిని ఆశ్రయించాడు ఆ పిల్లవాడు? తన తల్లిని, తన తండ్రిని. ఎప్పుడు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా చెప్పేది అదే. ఎప్పుడైనా సరే మీకు శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు నువ్వు వచ్చిన యొక్క హృదయాన్ని అతుకో. నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను నిర్మించిన వాడును, నిన్ను ప్రేమించిన వాడును, నీ కోసం అంటూ నా ప్రాణాన్ని అర్పించిన వాడు. కాబట్టి ఎన్నడూ కూడా నువ్వు భయము అనేది ఎప్పుడు కూడా వద్దు, భయమే పడదు. ముందుగా మనకి ధైర్యాన్ని చెప్తా ఉన్నాడు. అలా చెప్తూ అంటున్నాడు, రెండవ వచనం, నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉన్నాను. నేను చదువుతా ఉంటానమ్మా, మీరు కూడా ఆ యొక్క వచనాన్ని మరి ఒకసారి ఆఖరిగా చదువు.
నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడనైన నేనే నిన్ను రక్షించువాడను. నీ ప్రాణ రక్షణ క్రయంగా ఐగుప్తును ఇచ్చియున్నాను, నీకు బదులుగా కుషును సెబాను ఇచ్చియున్నాను. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుతూ ఉన్నాను. నీ ప్రాణములకు ప్రతిగా జనములను అప్పగించుతూ ఉన్నాను. భయపడకము. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించెదను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించెదను. అప్పగింపుమని ఉత్తర దిక్కును ఆజ్ఞ ఇచ్చెదను, బిగపట్టవద్దు అని దక్షిణ దిక్కుకు ఆజ్ఞ ఇచ్చెదను. దూరము నుండి నా కుమారులను, భూదిగంతముల నుండి నా కుమార్తెలను తెప్పించు. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ కూడా తెప్పించు. నేనే వారిని కలుగజేసి వారిని పుట్టించిన వాడను నేనే. కన్ను నుండి అందులైన వారిని, చెవులుండి బధీరులైన వారిని తీసుకుని రండి. సర్వజనులారా గుంపు కూడి రండి, జనములు కూర్చోబడవలెను. వారిలో ఎవరు ఇట్టి సంగతులు తెలియజేయుదురు? పూర్వకాలమున జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించుదురు? తాము నిర్దోషులమని తీర్పు పొందునట్లు తమ సాక్షులను తేవలెను, లేదా విని సత్యమే అని ఒప్పుకొనవలెను. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించున్నట్లుగా మీరును నేనును ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షుడు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడును నుండడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించిన వాడును నేనే, రక్షించిన వాడును నేనే, దానిని గ్రహింపజేయువాడును నేనే. ఏ అన్య దేవతయు మీలో ఉండలేదు. నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా యొక్క వాక్కు. ఈ దినము మొదలుకొని నేను ఆయనను నా చేతుల నుండి విడిపించగలవాడెవ్వడును లేడు. నేను కార్యము చేయగా త్రిప్పివేయవాడు ఎవ్వడు కూడా లేడు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడును మీ విమోచకుడనైన యెహోవా ఇలాగున సెలవిస్తూ ఉన్నాడు. మీ నిమిత్తము నేను బబులోనును పంపితిని, నేను వారిని అందరినీ పారిపోవునట్లు చేసేదను. వారికి అతిశయాస్పదములుగా ఓడలతో కల్దీలను పడవేసేదను. యెహోవానగు నేనే మీ పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు సృష్టికర్తను. నేను మీకు రాజును, సముద్రంలో త్రోవ కలుగజేయువాడును, వడిగల జలములలో మార్గమును కలుగజేయువాడు. రథమును గుర్రమును సేనను సూరులను నడిపించువాడునకు యెహోవా ఇలాగున సెలవిస్తూ ఉన్నాడు. వారందరూ ఏకముగా పండుకొని లేవకయ్యుండు, వారు లయమై జనప నారవలే ఆరిపోయినారు. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనబడి పూర్వకాలపు సంగతులను తలంచుకొనబడి, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులను పారజేయుచున్నాను. నేను ఏర్పరచుకుని ప్రజల త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుతూ ఉన్నాను, ఎడారిలో నదులను కలుగజేయుచున్నాను. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పు కోళ్లను నన్ను ఘనపరచును. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నాకు స్తోత్రము ప్రచురము చేయుదురు. యాకోబు, నీవు నాకు మొరపెట్టలేదే? ఇశ్రాయేలు, నీవు నన్ను గురించి విసిగిందివి కదా? దహన బలులుగా గొర్రె మేక పిల్లలను నా ఎద్దుకు నువ్వు తేలేదు కదా? నీ బలుల చేత నన్ను ఘనపరచలేదు కదా? నైవేద్యములు చేయవలెనని నేను నిన్ను బలవంత పెట్టలేదు, ధూపము వేయవలెనని నేను నిన్ను విసిగింపలేదు. నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రూపలిచ్చి కొనలేదు. నీ బలి పశువులు క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు. సరికదా? నీ పాపముల చేత నీవు నన్ను విసిగించింది, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టింది. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేస్తూ ఉన్నాను. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకున్నాను. నాకు జ్ఞాపకము చేయము, మనము కూడి వాదింతు. నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్టు నీ వాక్యమును వివరించు. నీ మూలపిత్రుడు పాపం చేసిన వాడే, నీ మధ్యవర్తులు నా మీద తిరుగుబాటు చేసిన వారే. కావున నేను ప్రతిష్ఠులకు నీ ప్రధానులను అపవిత్రపరుచుకుని
యాకోబును శపించితిని, ఇశ్రాయేలును దూషణ పాలు చేసితిని. ఆమేన్. దేవుడు తన ఇచ్చిన యొక్క వాగ్దానాన్ని బట్టి దేవునికి ఇంకొక స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన ఇచ్చిన యొక్క సమయంలో కాలంలో అంతా కూడా ఈ వాక్యముల చేత మనల్ని బలపరిచి ధైర్యపరిచి ముందుకు నడిపించాడు. ఎంతో యొక్క దేవుడు మేలుల చేత మన బిడ్డలందరినీ మన కుటుంబములకు క్షేమం కలుగజేశాడు. యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడు, యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడు ఇలాగునా యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఈ విధంగా ఆశీర్వదింపబడను అనే దానిలో మొట్టమొదటి స్టెప్, మన పిల్లలు మన భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉండాలి గనుక ఆ ప్రయత్నం అంతా ఈ సంవత్సర కాలం చేశాం. ఇక ముందు నుంచి పిల్లలు ఒలీవ మొక్కల వలె ఎదగడం ప్రారంభిస్తున్నారు. చక్కని యొక్క స్థితిలో మన యొక్క భార్య, మన ఇంట్లోని యొక్క స్త్రీ ఫలించే ద్రాక్షవల్లిలాగా ఉంది. పురుషులు అందరూ కూడా కష్టపడి బయట పనిచేస్తున్నారు. ఈ కార్యక్రమం అంతా కూడా జరిగినంత కాలంలో ఇక ముందు రాబోయే 2024 సంవత్సరంలో దేవుని యొక్క వాక్యము చేత ఇప్పుడు నిర్మింపబడ్డ ఈ యొక్క దేవుని చేత నిర్మింపబడిన మీ కుటుంబములు అన్ని కూడా ఏ విధంగా నడవాలి అనేది 2024 గాను వాగ్దానంగా ఈ రోజు చదువుకుందాం. దానిని బట్టి రేపు యొక్క కాలంలో, రేపు యొక్క పండుగ జనవరి 1వ దినమున ఆ వాక్యం వివరణ తెలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని అందరికీ కూడా క్షేమం కలుగజేసిన దానికి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. I wish you a very happy new year. మీకును మీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మంచి యొక్క క్షేమమును, మంచి ఆశీర్వాదమును, చక్కని కీర్తిని, మంచి ఖ్యాతిని దేవుడు మీకు కలుగజేయునుగాక. ముఖ్యంగా దేవుడు మీకు క్షేమము కలుగజేయునుగాక. అతి గొప్పగా జనుల అందరిలో మీరు ప్రత్యేకంగా కనబడినట్లు మంచి అభివృద్ధిని మీకు అందించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2024వ సంవత్సరానికి గాను దేవుడు అందించే పరదేశు ప్రార్థనా మందిరానికి అందించే యొక్క వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 121వ అధ్యాయము బేస్గా. దీనికి మరలా ఇంకొకటి అడిషనల్ గా చెప్తానమ్మా, అది వాక్యం చెప్పినప్పుడు నేను మీకు తెలియజేస్తాను. ముందుగా దేవుడు అందించిన యొక్క ఆ అభివృద్ధిని, యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగున ఆశీర్వదింపబడిన వాడు తన భార్య తన పిల్లలతో నడుచున్నప్పుడు ఏ విధమైన పరిస్థితులను ఉండాలి అనేది ఈ సంవత్సర కాలంలో, అనగా దేవుని చేత ఒక మొక్కగా ఎదగబడి నాటబడిన యొక్క విత్తనము ఫలించి మొక్కగా ఎదుగుతున్నప్పుడు ఆ వ్యవసాయకుడు చేయవలసిన తీసుకోవాల్సిన యొక్క జాగ్రత్తలను అన్నిటినీ కూడా ఈ సంవత్సర కాలం అంతా కూడా మనం నేర్చుకుందాం. దానికి సపోర్టివ్ గా ఉండటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు 2024 సంవత్సరానికి ద బేస్మెంట్ వాక్యం, ముందుగా బేస్ వాక్యము మనకి ఇచ్చింది కీర్తన గ్రంథము 121వ అధ్యాయము. కొండల తట్టు నా కన్నులు ఎదుగుతూ ఉన్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమ్యాకాశములను సృజించిన వాడు, ఆయన నీ పాదము తొట్రులనీయుడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాక్య భాగం ఎంతో విలువైనది. దీనిని మరలా దాదాపు మనము అంతకుముందు చెప్పుకునే వాక్య భాగం దాదాపుగా 8-9 నెలల పాటు 10 నెలల పాటు మనం అదే వాక్యాన్ని చదువుకున్నాం. ఇప్పుడు కూడా సేమ్ ఈ 121వ దావీదు కీర్తనని ఈ సంవత్సర కాలం అంతా కూడా నడిపించుకుందాం. దానికి సపోర్టివ్ వాక్యంగా యెషయా గ్రంథము 55వ అధ్యాయం. యెషయా గ్రంథము దానికి సపోర్టివ్ వాక్యం.
దప్పిక కొనిన వారులారా నీడ ఎద్దుకు రండి. రూకలు లేని వారులారా మీరు వచ్చుకొని భోజనము చేయి రండి. రూకలు లేకపోయినను ఏమీ నీయకనే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలు ఇచ్చెదరు? సంతుష్టి కలుగు చేయి దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి యొక్క పదార్థమును మీరు భుజించు. మీ ప్రాణమునకు సారమైన దాని యందు సుఖింపనీయుడి. చెవి యొక్కి నా యొద్దకు రండి. మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదుకు చూపిన యొక్క శాశ్వత కృపను మీకు చూపుదును. ఇదిగో జనములకు సాక్షిగా అతనిని నేను నియమించి ఉన్నాను. జనములకు రాజుగాను అధిపతిగాను అతనిని నియమించుకుని. నీ వెరుగని జనులను నీవు పిలిచెదవు. నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి నీ దేవుడైన యెహోవాను బట్టి ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవునిని బట్టి నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చేదారు. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి. ఆయన సమీపములో ఉండగానే ఆయనను వేడుకొనిడి. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెనని, దుష్టులు తమ తలంపులను మానవలెనని వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ నుంచి మన యొక్క పరదేశ ప్రార్థనా మందిరం యొక్క వాగ్దానము, దేవుడు మనతో చేస్తున్న యొక్క నిబంధన ఏంటి అంటే, ఆకాశములు భూమి పైన ఎంత ఎత్తుగా ఉన్నాయో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపు కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడకు ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తిన వానికి విత్తనమును, భుజించిన వానికి ఆహారము కలుగుటకై అది చిగిర్చి ఏ విధంగా వర్ధిల్లు చేయనో అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును. నిష్ఫలముగా నా యుద్ధ నుండి మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయను. మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క వాగ్దానం మీకు అందించిన, దేవుడు అందించిన యొక్క వాగ్దానం ఏంటంటే 9వ వచనము, 10వ వచనము, 11వ వచనము, 12వ వచనము, ఈ 4 కూడా పరదేశ ప్రార్థనా మందిరానికి దేవుడు అందిస్తున్న యొక్క వాక్యము. అలాగే కంటిన్యూషన్. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీత నాదము చేయును. పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును. ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును. దురద గొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములను ఎదుగును. అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయన కొట్టివేయబడిన ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు చెప్తున్న యొక్క మాట ఏంటి అంటే, ఆకాశం నుంచి వర్షము పడినప్పుడు ఆకాశం నుంచి వచ్చేది భూమి మీదకు వచ్చేది ఏ విధముగా వెనక్కి తిరిగి వెళ్ళగా ఈ భూలోకంలోకి పడి అది ఫలించి అభివృద్ధి పొంది ఆహారము కావాల్సిన వాళ్ళకి ఆహారమును, నీళ్లు దప్పిక వేసిన వాళ్ళకి నీళ్లను ఏ విధంగా అందిస్తుందో, మీరందరూ కూడా నా దగ్గరకు వచ్చినట్లయితే ఆ ఆకాశము, నేను సృష్టించిన ఆ ఆకాశమే అంతగా సఫలము చేస్తూ ఉంటే సృష్టించిన వాడిని ఇంకా నేను ఏ విధంగా మీ పట్ల ఉంటాను అనేది దేవుడు చెప్తున్న యొక్క మాట. అయితే దీనికి ఆయన చెప్తున్నాడు, నా మాటను మీరు మరువవద్దు, నా త్రోవలను మీరు తప్పవద్దు, నా మాటలను ఎప్పుడు కూడా విడవవద్దు. ఆ లాభం కనుక నువ్వు చేసినట్లు అయితే కనుక ఆయన చెప్తున్నాడు, యెహోవాయే ఖ్యాతి కలిగినట్లుగా ఆయన మిమ్మల్ని తీర్చిదిద్దును. ప్రైజ్ ది లార్డ్. మీరు నడుస్తూ ఉంటే చెట్లన్నీ కూడా చప్పట్లు కొడుతూ ఉంటాయంట, కొండలన్నీ కూడా సంతోషకాలములతో ఉంటాయంట, మనుషులందరూ కూడా మిమ్మల్ని ప్రత్యేకంగా చూడడం ప్రారంభిస్తారంట. ప్రైజ్ ది లార్డ్. అక్కడ మీకు అర్థం, ఇవన్నీ నేను నెక్స్ట్ వాటిలో చెప్తానమ్మా. వాటి యొక్క అర్థ వివరణ అంతా కూడా దేవుడు 2024 సంవత్సరానికి గాను దేవుడు అందించిన
అందించిన యొక్క వాగ్దానాన్ని నేను మరొకసారి చదివించి నేను మిమ్మల్ని అందరినీ కూర్చోబెడతాను. ఏమా? యెషయా గ్రంథము, ఇది మీ మైండ్ లో ఫిక్స్ అయిపోవాలి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము ఏ రోజు చదవాలి? ప్రతి రోజు చదవాలి. ఈ సంవత్సర కాలం అంతా కూడా చదవాలి. మళ్ళా ఎందుకంటే ఆ మాట ఇక్కడ తెలియజేస్తున్నాడు. నా యొక్క మాటలు నువ్వు గనక ఆలకించినట్లయితే, మరలా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి 9వ వచనం, ఆకాశము భూమి పైన ఎంత ఎత్తుగా ఉన్నాయో అలాగే మీ మార్గముల కంటే నా మార్గములు, నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావు, నువ్వు ఏదైతే వెళ్ళాలనుకుంటున్నావు, మీ తలంపుల కంటే నా తలంపులు, నువ్వు ఏది కావాలనుకుంటున్నావు, ఏది కోరుకోనుకుంటున్నావు, దానికంటే నువ్వు అడిగిన దానికంటే నువ్వు ఊహించిన దానికంటే అత్యధికముగా ఇచ్చే దేవుడు ఆయనై ఉండగా, మన మార్గములను ఆలోచనలు అన్ని కూడా ఎవరి మీద భారం వేసి మనం నడవడం ప్రారంభించాలి? ఆ దేవుడి మీద భారం వేయడం ప్రారంభించాలి. ముందుగా ఒక ఆలోచన కలుగు చేసుకోవటం మీ వంతు, దానిని ముందుకు నడిపించే వంతు ఎవరిది? ఆ దేవునిది. ఎందుకంటే మీ తలంపుల కంటే నా తలంపులు ఉన్నతమైనవి, మీ మార్గముల కంటే నా మార్గములు గొప్పవిగా ఉన్నాయి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ, వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరొలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారము కలుగుటకై అది చిగిర్చినట్లు వర్ధిల్ల చేయును, అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండు. ఎప్పుడు వస్తుంది ఆ వచనము? ఆయన నోట నుండి వచనం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుంది? రేపే వస్తుంది. వాగ్దాన పూర్వకంగా ఆయన నోట నుండి వచ్చే యొక్క మాట ఏంటి అని మనందరం కూడా పట్టుకోవడానికి రెడీగా ఉంటుంది. ఆయన నోట నుండి వచ్చిన యొక్క మాటని నిష్ఫలముగా నా యొద్ద ఉండి మరలక, అంటే ఏంటి? ఒకసారి దేవుడు వాగ్దానం చేశాడు అంటే అది జరిగినట్టే. ఆమేన్. నమ్మిన వాళ్ళందరూ ఆమేన్ చెప్పాలి. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. నా నోట నుండి వచ్చిన యొక్క మాట నిష్ఫలము కాకూడదు. అది అయింది అంటే ఆకాశం నుంచి పడిన యొక్క వర్షము భూమి మీద విత్తిన వారికి మొలకెత్తనట్లే. కానీ నేను చెప్తున్నాను, యెహోవాకు నేను సెలవిచ్చిన మాట ఏంటి అంటే, మీ తలంపులన్నిటిని దేవుడు ఈ సంవత్సరము మొత్తము సుస్థిరము చేయును గాక, మీ ఆలోచనలన్నిటిని సఫలపరచును గాక, మీకు మంచి ధైర్యం నుంచి నేనున్నాను అంటూ తోడుగా ఉండి, ఆకాశం నుంచి వర్షము పడినప్పుడు భూమి ఏ విధంగా ఫలించిందో, దేవుని యొక్క వాక్యము మీ హృదయంలో పడినప్పుడు చక్కని యొక్క స్థితిలో యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడు వీరే అని చెప్పి మన అందరము నడుస్తూ వెళ్ళినప్పుడు చెట్లన్నీ తప్పట్లు కొట్టును గాక, కొండలన్నీ బద్దలవును గాక, మనుషులందరూ నొచ్చుకుందురు గాక. అంతేగా మరి చేసేది. ఒకటి బాగా ఎదుగుతూ ఉంటే ఏమైంది? మనకి కుళ్ళు వచ్చింది. అదే దేవుడు చెప్తా ఉన్నాడు, వాడు కుళ్ళుకుంటారు, నిన్నెవరు పౌడరు, కానీ నా సృష్టి ఉంది, ఆ చెట్లు ఉన్నాయే, ఆ పంటలు ఉన్నాయే, అవన్నీ కూడా మీరు నడుస్తూ ఉంటే చప్పట్లు కొడతా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎక్కడో కూడా ఒకసారి వాక్యం చెప్తా ఉంటూ, మీరు ఎవరు లేకపోతే ఈ రాళ్ళు ఇయే కేకలు పెడతాయి. ఎక్కడమ్మా? మత్తయి సువార్తలో చెప్తా ఉంటాడు. సిలువేశారు. ఇంకొకసారి మనం తప్పుగా నడిపిస్తా ఉంటే మనుషులు ఎవరు చెప్పకపోయినా గాడి చేత మాట్లాడిస్తారు. ఏమా? అలాగున నిన్ను ఎవ్వరు పొగడకపోయినాను, నీకు దేవుడు అందించిన యొక్క ఆశీర్వాదమును బట్టి నువ్వు గొప్పగా ఎదుగుతున్నప్పుడు మనుషులందరూ కుళ్ళుకున్నాను, దేవుడు అందించిన యొక్క సృష్టిని బట్టి నువ్వు వెళ్తుంటే ఎవరి చేత చప్పట్లు కొట్టిస్తాడట? చెట్ల చేత చప్పట్లు కొట్టిస్తాడు. నువ్వు వెళ్తా ఉంటే జుయ్యని గాలి ఊగినప్పుడు నీ మీద ఏం పడతాయి? పూలు పడతాయి అన్నమాట. అంతేగా? అట్లా కాకుండా దేవుని యొక్క సన్నిధానంలో నువ్వు వాక్యం చదవకుండా ఆ చెట్టు కింద ఉన్నావు అనుకో, ఆ తెలిసినప్పుడు ఏం పడింది? కాకి రెట్టేసి. అర్థమైందా? ఇదే జరిగింది. యెహోవా చేత ఆశీర్వదింపబడి బల్ల మీద ఏమునిద్ది? మంచి యొక్క ద్రాక్షారసమును, మంచి యొక్క రొట్టెను, నా భోజనపు బల్ల చుట్టూ మీ పిల్లలందరూ ఒలివ మొక్కల వలెను చక్కగా నీ పురుషుడికి ఖ్యాతి, ఆ స్త్రీ వల్ల మంచి ఖ్యాతి వచ్చులాగను. ఇవన్నీ ఎవరు అందిస్తా అన్నాడు? మీ వలన ఎవరికి ఖ్యాతి వస్తుందంట? ఆ దేవుడికి ఖ్యాతి వచ్చిందంట. కాబట్టి దేవుడి సన్నిధానంలో దేవుడు మిమ్మల్ని కనుక ఆశీర్వదిస్తే అంత గొప్పగా ఆశీర్వదించాలి. మనుషులందరి నోళ్లు మూసేస్తే మీరు నడుస్తూ ఉంటే చెట్లు మీ మీద పూలు కురిపిస్తూ ఉంటే, కొండలేమో దడదడలాడిపోయి ఒడిగిపోతా ఉంటాయి.
ప్రైజ్ ది లార్డ్. ఆ విధమైన ఆశీర్వాదము ప్రతి కుటుంబానికి దేవుడు దయచేయును గాక. ఐ విష్ యు వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఏమనాలా? హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అన్నారా? చెప్పండి, అదే చెప్తారుగా, అంతేనా? హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్. ఆ తర్వాత జోసఫ్ అన్న చేస్తారు కాబట్టి నెక్స్ట్ కేక్ నూతన సంవత్సరంలో కేక్ కటింగ్ ఉంది. అది కేక్ కట్టించుకొని ఆ వాగ్దానాన్ని బట్టి సంతోషంగా ఉంటాం. ఈ సంవత్సరం అంతా కూడా ఇంకా ఇదే వాక్యాన్ని పట్టుకొని మనం వెళ్తా ఉంటాం. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించి మీ హృదయంలో ఆ వాక్యాన్ని స్థిరపరచబడును గాక, చేయును గాక. మీ తలంపుల కంటే ఉన్నతమైన తలంపులు కలిగిన యొక్క దీవెనలు వర్షములా మీ మీద కురుసును గాక. భూమి ఫలించినట్లుగా మీ కుటుంబములన్నీ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లును గాక. ఇదిగో దేవుడు మీ రాకపోకల యందు ఇది మొదలుకొని నిరంతరము ఆయన దేవదూతలు మీకు కావలిగా ఉండును గాక. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం.